హలో అండి, శ్రోతలకు నమస్కారం. ఎర్ర సముద్రం నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. అందరికీ ఫోన్స్ చేసి చెప్పు, ఇప్పుడు నా కొడుకు హోదాలో ప్రీమియర్ కంపెనీ ప్రమోటర్ కాలేదని, నీ అన్న హోదాలో అంతకంటే కాదని. తండ్రి మాటలకు ఒక క్షణం ఉలిక్కిపడ్డాడు దినేష్. భూపతిరావు మరేం మాట్లాడకుండా బయటకు నడిచాడు. అప్పుడే వారం గడిచింది. నేను ప్రకటించిన డిమాండ్స్ని అంగీకరించేలా లేరు, ఒకంత నిరాశతో అన్నాడు సామంత్. భాగ్యరాజా మాటలకు పెద్దగా నవ్వాడు. పిచ్చివాడ, వాళ్ళు అంగీకరించకూడదు. అంగీకరిస్తే నీ విలువ పెరగదు. అంగీకరించినప్పుడు నీవు విద్యవేర్యం మోగించాలి, సత్యాగ్రహానికి దిగాలి, మనం అనుకున్న డ్రామా నడవాలి, పిచ్చి కార్మికులు నమ్మాలి, అప్పుడు కథ పాకాన పడుతుంది అంటూ పెద్ద సూట్ కేసు బీరువాలోంచి బయటకు తీసి అక్కడ పెట్టాడు. సత్యరాజ్ నాకు ఎదురు తిరిగితే ఏమైందో చూసావుగా. ది గ్రేట్ లేబర్ లీడర్, దీన జనోద్ధారకుడు, లక్షలకు లక్షలు డబ్బులు, మేడలు, మిద్దెలు, కార్లు ఎక్కిన అందలాలు, రుచి చూసిన అధికారం, భయపెట్టిన అహంకారం అంతా ఇప్పుడు జైలు గోడల మధ్య భూస్థాపితమైంది. నువ్వు అలా చేయమనుకో, డబ్బు కుయుక్తులు ఉంటే చాలు, రాత్రికి రాత్రే చరిత్రలు తిరగబడిపోతాయి. అన్నీ ఏకరువు పెట్టి పరోక్షంగా హెచ్చరించాడు భాగ్యరాజు. కృత్రిమంగా నవ్వాడు సామంత్. మీరు భలేవారే సాబ్, తెలిసి మీకెవరన్నా ఎదురు తిరుగుతారా? అసలైనా ఈ డ్రామా నడిపించింది మీరు, ఖర్చు పెట్టింది మీరు, వాటి స్థానంలోకి నన్ను తెస్తున్నది మీరు. మీ మీద కృతజ్ఞతలు ఉంటాయి తప్ప వేరే ఆలోచన ఎలా వస్తాయి? అందరినీ సత్యరాజులా భావిస్తే ఎలా సాబ్? వినయంగా అన్నాడు కృతజ్ఞతగా చూస్తూ. ఊరికే గుర్తు చేశాను, ఇప్పుడేం చేయమంటారో సెలవు ఇవ్వండి. సామంత్ తనకేం తెలియనట్లు అడిగాడు. పని చేయటం ఇష్టం లేని అల్లేరు మోకను పోగు చేయి. వారి కొత్త యూనియన్ పదవుల్ని ఆశపెట్టు. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పచెప్పు. కమ్యూనిజం తలకెక్కిన ఒక ఆవేశపరుణ్ణి పిలిపించు. కార్మిక లోకానికి జరిగిన అన్యాయాలపై, దౌర్జన్యాలపై, మోసాలపై కొన్ని, కొత్తగా అడిగే డిమాండ్స్ కొన్ని, అవి తీర్చకపోతే తీసుకోబోయే చర్యలపై చదువురాని వాళ్ళు కూడా అరవటానికి వీలుగా ఉండే స్లోగన్స్ కొన్ని రాయించు. వాటిలో ఆవేశం పగళ్ళు తొక్కాలి. వేలకు వేలు ఎర్రజెండాలు, కర్రలు, కరపత్రాలు సిద్ధం చేయించు. కార్మిక వాడలు, కంపెనీ, ఫ్యాక్టరీల గోడలు స్లోగన్స్తో నిండిపోవాలి. ఈ రోజు నుంచి నీవు గడ్డం చేసుకోకు. దాంతో నిద్ర తక్కువపో, తిండి కొంత త్యాగం చేయి. దాంతో నీలో జ్వరాన పడ్డ లక్షణాలు కనిపిస్తాయి. ఆ వేషంలో చేయి పైకెత్తి పిడికిలు బిగించి అరుస్తున్నట్లు 4-5 ఫోజుల్లో ఫోటోలు దిగు. వాటితో పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు ప్రింట్ చేయించు. ఆ పోస్టర్స్పై రక్తం చిందిస్తా, రక్తం దారపోస్తా, ప్రాణత్యాగం చేస్తా అని స్లోగన్స్ వచ్చేలా చూడు. ఇప్పుడు వీటన్నిటికీ పెడుతున్న ఖర్చు కొందరు పారిశ్రామికవేత్తలు భరిస్తున్నారు. వారి ఫ్యాక్టరీలో నీవు కార్మికులు పసిగట్టకుండా రాజీ పడిపోతావని ఆ ఖర్చు పెడుతున్నారు. అంతా ఖర్చు పెట్టేస్తే మనకేం మిగులుతాయి? అందుకని వర్కర్స్ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయి. అందరూ చూస్తుండగా నీ ఇంట్లోని సామానంతా అమ్మి ఆ డబ్బును ఆ ఫండ్లో జమ చేయి. 2 రోజుల్లో లక్షలు వస్తాయి. తప్పుడు లెక్కలు బాగా నేర్చుకో. ఆ తర్వాత పంచుకుందాం. చాలా క్యాజువల్గా చెప్పుకుపోతున్న భాగ్యరాజుని చూసి ఓ క్షణం కలవరపడ్డాడు సామంత్. ఇలాంటి వాడిని చాలా త్వరగా తొక్కేయకపోతే రేపు మరొకరిని లీడర్ని చేయగలడు. సామంత్ పథకం సామంత్కుంది. సరస్వతి నీ గుప్పిట్లో ఉంది. మిగతా 3 జైల్లోకి తోయించావు. వాళ్ళు బయటకు వచ్చేలోపు నీవు తిరుగులేని మహాశక్తిగా రూపుదిద్దుకోవాలి. మరో విషయం, వాళ్ళిప్పుడు నీ మీద నా మీద దాడి చేసేందుకు వెనకాడరు. నా జాగ్రత్తలో నేను ఉంటాను. నీవు జాగ్రత్తగా ఉండు. నీ డబ్బు తీసుకెళ్ళు. నేను చెప్పిన పనుల మీద ఉండు. జాగ్రత్త. ఇక నుంచి తరచూ నా దగ్గరికి రాకు. అవసరం అనుకుంటే ఫోన్లోనే కాంటాక్ట్ చేయి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ఓసారి లేచి నిలబడి చేయి అందించాడు. సామంత్ ఆ చేతిని భక్తిపూర్వకంగా కళ్ళకు అందుకుని సూట్ కేసు అందుకున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం మృగం. వారం రోజులుగా నాగ్ ప్రీమియర్స్ కంపెనీ ఫైల్స్ చేత పట్టుకొని బ్యాంకుల చుట్టూ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చుట్టూ తెగ తిరుగుతున్నాడు. ఫలితం కనిపించడం లేదు. మనిషి సగం అయ్యాడు. కళ్ళు పీక్కుపోయి జ్వరాన పడ్డవాడిలా అయ్యాడు. వేళకు సరైన తిండి ఉండటం లేదు. కంటి నిండా నిద్ర కూడా కరువైంది. పగలంతా తిరగటం, రాత్రులు కంపెనీలో బల్లలపై కర్టెన్స్ పరుచుకొని పడుకోవటం, అది అతని దినచర్య. ఓ రోజు ఉదయం 11 గంటల సమయం. నేషనల్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నాగ్కి అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు లోపలకు రమ్మనే కబురు కోసమే ఎదురు చూస్తూ బయట బల్ల మీద కూర్చున్నాడు నాగ్.
అతని ఆలోచనలు ఎక్కడెక్కడో ఉన్నాయి. ప్రీమియర్ కంపెనీ కార్మికుల్లో ఇప్పుడిప్పుడే ఆశలు చికిరిస్తున్నాయి. కళ్ళల్లో ప్రేత కళ్ళ స్థానాన్ని కాస్తంత జీవం కనిపిస్తోంది. కష్టపడి కంపెనీని తిరిగి నిలబెట్టుకోవాలనే పట్టుదలను ప్రోధి చేసుకుంటున్నారు. అనుకున్న ఆర్థిక సహాయం అందకపోతే ఏమైపోతారు? ఆర్థిక సహాయం అందుతుందని తను నమ్మిస్తూ వచ్చాడు ఇంతకాలం. అసలు విషయం తెలిస్తే ఎంత విషయం తీసుకుంటారో. సరిగ్గా 11:20కి కబురు వచ్చింది నాగ్కి. చప్పున ఆలోచన నుంచి తేరుకొని లోపలికి నడిచాడు. బ్యాంక్ మేనేజర్కి 50 పైనే ఉంటుంది వయసు. దళసరి కళ్ళద్దాల్లోంచి నాగ్ వైపు చూసి పలకరింపుగా నవ్వాడు. ఎస్ చెప్పండి అంటూ ముందుకు వంగి బెల్ నొక్కి అటెండర్ రాగానే 2 కాఫీ తెమ్మని చెప్పాడు. తన పథకం మొత్తం వివరించాడు నాగ్. వాటికి సంబంధించిన ఫైల్ అందిస్తూ అన్నాడు. మీరు ఈ సహాయం చేస్తే 4,000 కుటుంబాలకు జీవనాధారం చూపించిన వారు అవుతారు. దేశ ఆర్థిక వ్యవస్థకు భాగమైన ఒక కంపెనీకి పునరుజ్జీవనం ఇచ్చిన వారు అవుతారు. మీరు విధించిన షరతులకు లోబడి మీ అప్పు తీర్చుకుంటాం. కేవలం వ్యాపార దృష్టితో పరిశీలించక సానుభూతితో చూడండి. నేను తేబోయే శుభవార్త కోసం వేలాది నిరుపేద కార్మికులు కళ్ళల్లో ప్రాణాన్ని నిలుపుకొని ఎదురు చూస్తుంటారు. నాగ్ మాటల్లోని నిజాయితీని, కళ్ళల్లో కనిపించే పట్టుదలను మేనేజర్ గ్రహించగలిగాడు. అంతలో కాఫీ వచ్చింది. మేనేజర్ ఒకప్పుడు నాగ్కి అందించాడు. కాఫీ తీసుకుంటుండగా అన్నాడు. మేనేజర్ ఒక సిక్ యూనిట్కి ఆర్థిక సహాయం చేసి నిలబెట్టడం కొత్త కంపెనీకి సహాయం చేసిన దానికన్నా గొప్ప విషయమే. నాగ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. కానీ ఆల్రెడీ ఆ కంపెనీ మిషనరీ మీద, బిల్డింగ్ మీద లోన్స్ ఉన్నాయి. బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏదైనా గ్యారంటీ ఇవ్వాలి, లేదా ఎవరితోనైనా గ్యారంటీ ఇప్పించాలి. మీ బాధ నాకు అర్థమైంది. మీ నిజాయితీని నేను గుర్తించాను. కానీ పర్సనల్ ఫీలింగ్స్లోనే ఇవ్వటానికి పనికిరావు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఈ దేశ ప్రజల్లో నీతి నిజాయితీ ఉండి అప్పు తీర్చే విషయంలో మాట తప్పకపోతే బ్యాంకుల్లో ఇన్ని రూల్స్ రావు కదా. మేనేజర్ మాటల్లో అప్పు ఇవ్వలేకపోతున్నందుకు బాధ వ్యక్తమైంది. నాగ్ ఆశలు మరలా కుప్పకూలిపోయాయి. ఎలా? ఎవరిస్తారు తమకు గ్యారంటీ? తమ నమ్మి బ్యాంక్ మేనేజర్ ఒకంత చలించిపోయాడు. నాగ్ ఇక వస్తానన్నట్టు లేచి నిలబడ్డాడు. మేనేజర్ బాధగా తలంచుకున్నాడు. బ్యాంకులోంచి బయటకు వచ్చి జేబులో చేయి పెట్టి చూసుకున్నాడు. ఒకసారి రూపాయి బిళ్ళ ఒకటి తగిలింది చేతికి. తన పట్టుదలను ఎక్కిరిస్తూ నిప్పులు జరుగుతున్న ఎండలో రోడ్డెంట నడుచుకుంటూ బయలుదేరాడు. తన వెనుకే ఒక కారు వచ్చి ఆగింది. ఎవరన్నట్లు తిరిగి చూశాడు. దినేష్ కారులోంచి దిగాడు. నాగ్ తమ్ముడి వైపు ఒకసారి చూశాడు, కానీ ఏం మాట్లాడలేదు. తన వ్యతిరేక సిద్ధాంతాలకు ప్రతీక తన తమ్ముడు. తన సిద్ధాంతం నట్టనడి రోడ్డుపై మిట్ట మధ్యాహ్నం దారి తోచక తడుముకుంటోంది. తన తండ్రి సిద్ధాంతం నిప్పులు జరిగే ఎండ క్రింద నీరెండ వాతావరణాన్ని సృష్టించుకుంది. దినేష్ నాగ్ దగ్గరికి వచ్చాడు. చూసావా బ్రదర్, వాస్తవం ఎంత కఠినంగా ఉందో. నీవు నేషనల్ బ్యాంకుకు అప్పుకెళ్ళావని తెలుసు. ఆ బ్యాంకులోనే కాదు, ఏ బ్యాంకులోనూ నీతి నిజాయితీని తాకట్టు పెడితే అప్పివ్వరు. నిలబడటానికి అప్పిస్తారు. నిలదొక్కుకోవటానికి ఎవరు ఉదారంగా ముందుకు రారు. దినేష్ మాట్లాడుతూనే వారంలో తన అన్న ఎంతగా కృంగిపోయాడో చూసి బాధపడుతున్నాడు. మరోసారి ఆలోచించు. ఒక పారిశ్రామిక సామ్రాజ్యానికి చక్రవర్తి కావాల్సిన వాడివి. ఇలా తిండి తిప్పలు మానేసి కాలినడకన ఇసుక నుంచి నూనె తీయాలని చూస్తున్నావు. నాకు కాస్త కోపంగా చూడటంతో దినేష్ మాట్లాడటం మానేశాడు. సమాధానం ఏం ఇవ్వకుండా మౌనంగా ముందుకెళ్ళిపోయాడు నాగ్ ప్రీమియర్ కంపెనీని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలియగానే సాహితీ షాక్ తింది. ఆమె ఓ క్షణం ఈ విషయాన్ని నమ్మలేకపోయింది. ఇదెలా సాధ్యం? భూపతిరావు ఊరుకున్నారా? ఆ వార్త తెచ్చిన తన ఉద్యోగిని ప్రశ్నించింది సాహితీ విస్మయంగా. కొడుకు తనంత అయ్యాడు, ఏం చేయగలరు? చాలా కాలంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతోందట. ఇటీవలే అది తారాస్థాయికి చేరుకుని తండ్రి కొడుకులు ఛాలెంజ్ చేసుకునే వరకు వెళ్ళారట. దాని ఫలితమే మేడం ఇది. ఇప్పుడు ఎక్కడుంటున్నారండి? ఆసక్తిని అణుచుకోలేక అడిగింది. ప్రీమియర్ కంపెనీలోనే తలదాచుకుంటున్నారట. కట్టుబట్టలతో బయటకు వచ్చారట. సాహితీ సాలోచనగా తల పంకించి, సరే మీరెళ్ళి సెక్రటరీని రమ్మనండి అంది ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా. సెక్రటరీ వచ్చే వరకు నాగ్ గురించి ఆలోచిస్తూనే ఉంది. ప్రీమియర్ కంపెనీ ఫైల్ తీసుకురండి, ఆదిత్యను వెంటనే పిలిపించండి అంది. అతనికి తెలిసిన వివరాలు చెప్పాలనుంది, కానీ ఆమె ముఖ కవళికని బట్టి ఆ సాహసం చేయలేక మౌనంగా వెళ్ళిపోయాడు. సమ్మె అనివార్యం సార్. ఇప్పుడు సామంత్ అన్ని పరిశ్రమలకు తిరుగులేని కార్మిక నాయకుడు కావాలనుకుంటున్నాడు. ఆ పద్ధతిలోనే నరుక్కుంటూ వస్తున్నాడు. ఆ డిమాండ్స్ని చాలా వాటిని లిస్టులో చేర్చాడు. ఆ డిమాండ్స్ అన్నీ తీర్చే శక్తి ఎవరికీ లేక ఆ కోపంతో సామంత్ సంప్రదింపులు
సంప్రదింపులకు కూడా ఎవరు పిలవటం లేదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి సార్. మిస్టర్ ఎల్ చెప్పింది శ్రద్ధగా విన్నాడు భూపతిరావు. ఓ నిమిషం తర్వాత ఎల్ వైపు వెళ్ళి రమ్మన్నట్లుగా చూశాడు. ఎల్ అలా వెళ్ళిపోగానే మిస్టర్ ఈ వచ్చాడు లోపలికి. ఏమిటి విశేషాలు? భూపతిరావు ఆసక్తిగా చూస్తూ అడిగాడు. మ్యాక్సిమం లెవెల్లో రుణాలు తీసుకోవడం పూర్తయినట్లే సార్. ఎవరూ బయటపడకపోయినా ఇన్ని రుణాలు భూపతిరావు గారు ఎందుకు చేస్తున్నట్లు అర్థం కాక అయోమయంలో పడ్డారు సార్ బ్యాంకుల వాళ్ళు. ఈ మాట పూర్తి కాకముందే భూపతిరావు అడ్డొచ్చాడు మధ్యలో. ఇక్కడ నుంచి నువ్వు రాగానే చెప్పాల్సింది మన కంపెనీ విషయాలు కాదు. సారీ సార్. పెదబాబు ప్రతి బ్యాంక్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారట సార్. మీరు చెప్పమన్నట్లే అన్ని చోట్ల చెప్పాను. పెదబాబుకి అప్పిచ్చే బ్యాంక్ దొరకకపోవచ్చు. సరే అన్నాడు ఈయన్ని వెళ్ళి రమ్మన్నట్లుగా చూస్తూ. అప్పటికే ఈ మాటలు విన్న దినేష్ కాస్త ఆవేశంగా తండ్రి ముందుకు వచ్చాడు. ఇదేం బాగోలేదు నాన్నగారు. ఛాలెంజ్ అన్నారు. ఇరువైపులా నిజాయితీగా నిలబడాలి. అంతేకాని ఇలా చేయటం బాగోలేదు. దినేష్ భూపతిరావు ముందు అంత ధైర్యంగా మాట్లాడడం ఇదే తొలిసారి. చిన్న కొడుకు ఎందుకు అంత ఆవేశపడుతున్నాడో అర్థం చేసుకున్నాడు భూపతిరావు. నీ అన్న సుఖపడాలని బాగుపడాలని ఉందా నీకు? సూటిగా ప్రశ్నించాడు భూపతిరావు. ఉంది. దినేష్కి అర్థం కావటం లేదు. తండ్రి ఆ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నాడు? తమ్ముడిగా తోడబుట్టిన వాడిగా వాడిపై నీకే అంత ప్రేమ అభిమానం ఉంటే కన్న తండ్రిగా నాకెంతుంటాయి? వాడు బాగుండాలంటే ముందు ఓడిపోవాలి. వాడు బాగుపడాలంటే ముందు ఓడిపోవాలి. ఎక్స్ కమ్యూనిస్ట్ ఈజ్ వెరీ డేంజరస్ రేదర్ ఫాసిస్ట్. అలాగే వీడు. దినేష్ అర్థమైనట్లుగా తలూపాడు. కానీ అన్నయ్య చాలా సెన్సిటివ్. ఓటమిని భరించలేకపోతే దినేష్ మాటల్ని పట్టించుకోలేదు భూపతిరావు. నమస్తే మేడం. ఆదిత్య వినయంగా నమస్కరించాడు సాహితికి. అప్పటికన్నా చాలా తగ్గిపోయాడు. ముఖంలో దిగులు స్పష్టమవుతోంది. తల దించుకొని మౌనంగా నిలబడ్డాడు ఆదిత్య. కూర్చోండి అంది. ఆదిత్య కూర్చోలేదు. ఎందుకని మగలా రాలేదు? సూటిగా విషయంలోకి వచ్చింది. వెంటనే ఏం చెప్పలేకపోయాడు. పర్వాలేదు చెప్పండి. మీకు మా కంపెనీ ఆవరణలో జరిగిన అవమానానికి. మిగతా మాటలు మింగేశాడు. సాహితి తేలిగ్గా నవ్వింది. అదెవరు చేశారో నాకు తెలుసు. మీకు ఫైనాన్స్ చేయకుండా నన్ను ఆపేందుకు ఆ దాడి జరిపించారు కొందరు. అప్పటికి ఊపిరి పీల్చుకున్నాడు ఆదిత్య. ఈ మధ్య ఏదో మార్పులు జరిగాయట మీ కంపెనీలో. వివరాలు ఆశిస్తున్న భావాన్ని వ్యక్తపరిచింది. అవును మేడం. భూపతిరావు గారు పెద్దబ్బాయి నాగబాబును ప్రమోటర్గా తెచ్చుకున్నాం. మరేమైంది? అప్పుడు తలెత్తాడు ఆదిత్య. అతని కళ్ళ చివర తడి. ఓ క్షణం చలించిపోయిన సాహితి. ఎంత ప్రయత్నించినా అప్పు పుట్టడం లేదు. నిస్పృహగా అన్నాడు ఆదిత్య. పదండి మీ కంపెనీకి వెళదాం అంది కుర్చీలోంచి లేస్తూ. సాహితి ఆదిత్య ప్రీమియర్ కంపెనీకి వచ్చినప్పుడు టైం 6 అవుతోంది. నాకు కోసం ఎదురు చూస్తోంది సాహితి. కంపెనీ అంతా పరిశుభ్రంగా ఉంది. ఏ క్షణానైనా ఓపెన్ కావటానికి సిద్ధంగా ఉన్నట్లుంది. అక్కడ కూడా వర్కర్స్ కనిపిస్తున్నారు. ఒక రకమైన నిశ్శబ్దత అలుముకుంది అక్కడ. ఆదిత్య లోపలికి వెళ్ళి వచ్చాడు. మా ప్రమోటర్ ఇంకా రాలేదని మేడం అన్నాడు సాహితికి కూల్ డ్రింక్స్ అందిస్తూ. నాకు కోసం ఎదురు చూస్తూ కూర్చుని సాహితి. ఆమె ఉద్దేశం ఏమిటో అర్థం కాక సతమతం అవుతున్నాడు ఆదిత్య. సరిగ్గా 8 గంటలకు వచ్చాడు నాగ్. వస్తూనే వరండాలో కూర్చున్న సాహితిని చూసి ఆశ్చర్యపోయాడు. దగ్గరగా వచ్చాక పలకరింపుగా నవ్వాడు. సాహితి లేచి నిలబడింది. 10 రోజులకే ఎంత మార్పు? గడ్డం పెరిగి చిక్కి సగమై ఉన్నాడు. 10 రోజులకే సగం వయసు పైబడినట్లు కనిపిస్తున్నాడు. ఓ క్షణం ఆమె గుండె చిక్కబట్టింది. ఇంట్లోంచి బయటకు వస్తే షెల్టర్ ఇస్తారా అని అడిగారు. మర్చిపోయారా? సాహితి నాగ్ వైపు బాధగా చూస్తూ అడిగింది. నాగ్ మెల్లగా నవ్వాడు. సమాధానం ఇవ్వలేదు. ఆ నవ్వులో పూర్వపు జీవం లేదు. నిండు ఆరోగ్యంతో మిసమిసలాడే నాగ్ ముఖంలో నిర్లిప్తత గూడు కట్టుకుంది. ఇంకా నాగ్కి ఆమె ఏం చేస్తుంటుందో తెలియదు. క్యాజువల్గా పలకరించడానికి వచ్చిందనుకుంటున్నాడు. షెల్టర్ దొరికింది అందుకే అన్నాడు నాగ్ ఆదిత్య వేసిన కుర్చీలో కూర్చుంటూ. ఆపై ఏం మాట్లాడాలో ఇద్దరికీ తోచక చాలాసేపటి వరకు మౌనంగా కూర్చున్నారు. లోతైన నిశ్శబ్దం అలుముకుంది అక్కడ. దూరంగా ఉండి చూస్తున్న ఆదిత్యకు ఏం అర్థం కావటం లేదు. నాగ్కి మేడంకి గతంలోనే పరిచయం ఉన్నట్లుగా స్పష్టమైంది. నాగ్ మేడంని ఫైనాన్స్ చేయమని అడగవచ్చుగా. ఎందుకు అడగలేకపోతున్నాడు? ఫైనాన్స్ దొరికేలా ఉందా? సాహితి నిశ్శబ్దాన్ని చీరుస్తూ అడిగింది. లేదన్నట్లుగా తలూపాడు నాగ్. మరి ఎలా? యూనివర్సల్ బ్యాంక్ అపాయింట్మెంట్ ఉంది రేపు. ఇదే ఆఖరి ప్రయత్నం. వాళ్ళు కూడా ఇవ్వకపోతే ఇక ఆశ వదులుకోవాల్సిందే అంటూ సాహితి వైపు విస్మయంగా చూస్తూ మరలా అన్నాడు. నేను ఇక్కడున్నట్లు నేను పనులు ఎలా తెలిసాయి మీకు?
సాహితి నవ్వి ఊరుకుంది. ఉదయం 9 గంటలకే యూనియన్ ఆఫీస్ ముందు వేలాది మంది కార్మికులు గుమికూడారు. ఆ రోజే రాష్ట్రమంతటా ఉన్న బట్టల మిల్లులో స్ట్రైక్ ప్రారంభం కాబోతోందని సామంత్ ప్రకటించాడు. ఏ ఒక్క ఫ్యాక్టరీ గేటు ఓపెన్ కాలేదు. ఎక్కడా యంత్రం కదలలేదు. ఎక్కడెక్కడి కార్మికులు యూనియన్ ఆఫీసుల ముందు చేరిపోయారు. ఉత్పత్తి స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా సమ్మె వాతావరణం. చూస్తుండగానే కార్మిక వాడల్లో, పారిశ్రామిక వాటికల్లో ఆందోళన, అలజడి ప్రారంభమైంది. హఠాత్తుగా సమ్మె ఎందుకు ప్రారంభమైందో ఆ వాతావరణాన్ని చూస్తున్న ప్రజలకు అర్థం కాలేదు. ఫ్యాక్టరీ గేట్లకు తాళాలు పడ్డాయి. కంపెనీల్లో పని స్తంభించిపోయింది. లక్షల పని గంటలు రోడ్డెక్కాయి. యంత్రాన్ని నడిపే చేతుల్లో జెండాలు పైకి లేచాయి. అంతటా ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆదిత్య తెచ్చిన 2 రొట్టెలు తిని ఫైల్ చేత్తో పట్టుకొని బయలుదేరే ముందు అన్నాడు, ఇదే నా ఆఖరి ప్రయత్నం. ఇందులో నేను ఓడిపోతే మీ ఆశల్ని నిలువునా కూర్చున్నందుకు నన్ను క్షమించండి. ఆదిత్యకు దుఃఖం ఆగలేదు. పైకి ఏడ్చేశాడు చిన్నపిల్లాడిలా. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం ఆదిత్య? కంపెనీని నష్టపరిస్తే కావాల్సినవన్నీ అప్పులు చేసి దొంగ లెక్కలు చూపించి ఒడ్డెక్కారు ఓనర్స్. ఇప్పుడు నష్టపోయిందెవరు? మీరు. తగలెట్టిన ఫ్యాక్టరీ ఆస్తుల విలువ లక్షల్లో ఉంది. తగలబెట్టడం తేలిగ్గానే చేశారు. వాటిని తయారు చేయగలరా? ఏ బ్యాంకులో మన ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించినా ఆ కంపెనీ వర్కర్స్కు బాధ్యత లేదు. ఒకవేళ అప్పిచ్చినా నిజాయితీగా పనిచేసి దాన్ని బతికించుకుంటారన్న నమ్మకం ఏమిటంటున్నారు? ఎలా మీ పైబడ్డ నిందను తొలగించుకోగలరు అంటూనే ముందుకు నడిచాడు నాగ్. పుట్టిన దగ్గర నుంచి పట్టుమని కాలినడకన 10 మీటర్లు కూడా నడిచి ఎరుగని నాగ్కి ఆ శ్రమ భరింపరానిదిగా ఉంది. పళ్ళ బిగువన వడివడిగా నడుస్తున్నాడు. మృదువైన శరీరం పట్టుపరుపులపై ఎయిర్ కండిషనర్స్ మధ్య మెర్సిడెస్లో తిరిగిన సున్నితమైన శరీరం తీక్ష్ణమైన వడదెబ్బకు కందిపోయింది. తను ఛాలెంజ్లో గెలవటం, ఓడటం అన్నీ మీమాంసలే ఇప్పుడు నాగ్లో. తన మీదే ఆశలు పెట్టుకున్న వేలాది కుటుంబాలు తన వైపు ఆశగా తమ కష్టాలు బాపటానికి దిగివచ్చిన దేవదూతలా చూసేవారి కళ్ళ లోతుల్లో కనిపించే మిణుకుమనే ఆశ. చల్లని వార్త చెబుతాడేమో అని వాళ్ళు పడే ఆరాటం. తమ బతుకులపై వారు పోగొట్టుకున్న ఆశ, ఆవేశంలో చేసిన తప్పులకు వారు పడుతున్న పశ్చాత్తాపం, తరిగిన శరీరాలు, పెరిగిన అప్పులు, ఆకలితో పోరాడే కడుపులు. ఓ మై గాడ్! ఇందరి ఆశలకు ఎలా తను సమాధానం చెప్పాలి? నాగ్ బ్యాంక్ మెట్లు ఎక్కుతుండగా ఒక కారు వచ్చి ఆగింది. ఎండ దెబ్బకు వడలిపోయిన నాగ్ ఆ 2 కార్లలో వచ్చిన వారిని గమనించలేదు. ఒక మామూలు వ్యక్తిలా వెళ్ళి విజిటర్స్ రూమ్లో కూర్చుని పక్కనే ఉన్న కుజాల్లోంచి 4 గ్లాసులు మంచినీళ్ళు తాగి నిస్త్రాణగా కుర్చీలలో వెనక్కి వాలిపోయాడు నాగ్. సరిగ్గా అదే సమయంలో బ్యాంక్ మేనేజర్ రూమ్లో మేనేజర్కి దినేష్కి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్యలు నాగ్ ఆశల్ని కుప్పకూల్చే కుతంత్రం అని అదే మేనేజర్ కోసం ఎదురు చూస్తున్న సాహితికి తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు. అరగంటకు నాగ్కు పిలుపు వచ్చింది. ఓసారి చన్నీళ్లతో మొహాన్ని తుడుచుకొని లోపలికి నడిచాడు నాగ్. మరలా మొదలెట్టాడు చెప్పిందే చెప్పటం. ప్రతి బ్యాంకులోనూ అదే వరుస, అవే మాటలు, అదే ఫైల్. నాగ్ చెప్పిందంతా శ్రద్ధగా విన్నాక మేనేజర్ అన్నాడు, బాగానే ఉంది. ప్రమోటర్గా మీరు 50 లక్షలు పెట్టుబడి పెట్టి చూపించండి. నేను 50 లక్షలు ఇస్తాను. ₹1 కోటి హామీ ఇవ్వండి. మరో 50 లక్షలు ఇస్తాను. ఇది ఇస్తున్నానంటే పెద్ద రిస్క్ తీసుకునే. టక్కున లేచాడు నాగ్. అయిపోయింది. ఆఖరి ఆశ కూడా చేజారిపోయింది. ఈ దేశంలో నీతి నిజాయితీలకు బొత్తిగా విలువ లేదని తెలిసిపోయాక ఇంకెంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. తన ముఖం వారికి చూపించలేడు. ఓడిపోయి తండ్రి ఎదుట రాజీకి రాలేడు. మౌనంగా ఒక్కో అడుగే బయటకు వేస్తున్నాడు. నాగ్ అలా బయటకు వెళ్ళటం, సాహితి లోపలికి రావటం ఒకేసారి జరిగింది. వాళ్ళ నాన్నగారే స్వయంగా వాళ్ళ అబ్బాయిని పంపించారు. మేనేజర్ గిల్టీగా ఫీల్ అవుతూ అన్నాడు, పంపిస్తే ఏమిటట? ఆయనంటే మీకెందుకంత భయం? మీరు జీతం తీసుకునేది ఆయన దగ్గరైనా? సాహితితో చాలా కాలంగా పరిచయం ఉన్న ఆమె అంతగా కోప్పడటం ఇదే తొలిసారి యూనివర్సల్ బ్యాంక్ మేనేజర్కి. భయం మా ఉద్యోగం పోతుందని కాదు, మా జీతం రాదని కాదు. భూపతిరావు గారు సామాన్యుడు కాదు. ఆయన తలుచుకుంటే రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్నే మార్పించగలడు. ప్రస్తుతం లోన్స్ బాగా వసూలయ్యే రీజియన్లో ఉన్నాను కనుక ఈ సీట్లో క్షేమంగా కూర్చున్నాను. ఎదురు తిరిగితే ఏ దిక్కుమాలిన రీజియన్కో ట్రాన్స్ఫర్ చేస్తే పెట్టిన అప్పులు వసూలు చేయలేక ఒక తిప్పలు. ఎందుకు వసూలు చేయటం లేదని పైనుంచి అక్షింతలు. మేనేజర్ ఆ పని చెప్పలేక నసిగాడు.
వెన్నెముక లేని వాళ్ళు ఇలాంటి ఉద్యోగాల్లో ఉండటం ఈ దేశ ప్రజా దౌర్భాగ్యం అంది సాహితీ చిదరింపుగా. మేనేజర్కి ఆ మాటలు బాగా కోపం తెప్పించాయి. నేను లోన్ ఇవ్వను, రూల్స్ ఒప్పుకోవు, ఇక మీరు వెళ్ళొచ్చు తెగేసి చెప్పాడు కోపంగా చూస్తూ. లోన్ ఎందుకు ఇవ్వరు? అటో ఇటో తెలుసుకోవాలని వచ్చింది సాహితీ. ప్రమోటర్గా అతను 50 లక్షలు ముందుగా పెట్టుబడి పెట్టాలి, ఆ తర్వాత సెక్యూరిటీ చూపించాలి విసుగ్గా అన్నాడు మేనేజర్. ఇదిగోండి 50 లక్షల రూపాయల శాంక్షన్ చేస్తున్న ఆర్డర్స్ అంటూ ఓ ఫైల్ మేనేజర్ ముందు విసురుగా పడేసింది సాహితీ. మేనేజర్ విస్మయంగా చూస్తూ ఫైల్ తెరిచాడు. సాహితీ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ప్రీమియర్ కంపెనీకి 50 లక్షలు శాంక్షన్ చేసిన ఆర్డర్స్ అవి. మేనేజర్ సాహితీ వైపు బిత్తరపై చూశాడు. తన ఫీలింగ్స్ ఏమీ బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ, మరి సెక్యూరిటీ? ₹1 కోటి సెక్యూరిటీ కావాలి, అందివ్వగలరా? సర్కాస్టిక్గా అన్నాడు. తను ఒకవైపు దినేష్కి అప్పివ్వనని ప్రామిస్ చేశాడు. నాకు దగ్గర పైసా లేకపోవడంతో పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. ఇప్పుడు ఈమె రాకతో పరిస్థితులు అడ్డం తిరిగాయి. ఇప్పుడు ఇక తనకున్న ఆయుధం సెక్యూరిటీ అడగటమే. ఆ పనే చేశాడు. ₹1 కోటి సెక్యూరిటీ అంటే సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు ఏం చేయగలదు చెప్పండి? ₹1 కోటి మేనేజర్ మాటలకు మధ్యలోనే అడ్డొచ్చింది. దానికి గడువు కావాలి. మీ బ్యాంక్ రూల్స్ ప్రకారమే గడువు ఇవ్వచ్చనుకుంటాను తను సర్కాస్టిక్గానే అంది. మేనేజర్ ఆమె ధైర్యానికి తుల్లిపడ్డాడు. వెంటనే తిరిగి సర్దుకుంటూ అన్నాడు, ఓకే, మా రూల్స్ ప్రకారం వారం గడువు ఇవ్వచ్చు అని మేనేజర్ అంటుండగానే లేచి థ్యాంక్స్ అంటూ బయటకు నడిచింది సాహితీ ప్రీమియర్ కంపెనీకి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయింది. ఫ్యాక్టరీ మూత కారణం కరెంటు బిల్లు కట్టకపోవడంతో కనెక్షన్ తీసేశారు. విశాలమైన ఆవరణంతా చీకటి నిశ్శబ్దంలో స్నానం చేస్తున్నట్లుంది. కారు వచ్చిన శబ్దానికి ఓ వర్కర్ పరిగెత్తుకుంటూ వచ్చి కారులో ఉన్న సాహితీని చూసి గేట్ ఓపెన్ చేశాడు. కారు సరాసరి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందాగింది. సాహితీ కారులోంచి దిగి ముందుకెళ్ళి తలుపును కాస్త నెట్టి లోనుకు తొంగి చూసింది. చిన్న హరికేన్ అంతకు ముందు ఓ వ్యక్తి ఏదో రాస్తూ మధ్యలో ఓ క్షణం కునుకు తీస్తున్న పద్ధతిలో ఓ పక్కకు వాలిపోయి ఉన్నాడు. ఎవరతను? నాగ్. కాళ్లకున్న చెప్పల్స్ అక్కడే విడిచి నిశ్శబ్దంగా అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళి ముందుకు వంగి శబ్దం రాకుండా మెల్లగా ఆ కాగితాన్ని తీసుకుని దీపం ముందు పెట్టి చదివింది. ఈ దేశ ప్రజలలో కార్మిక వర్గంలో నీతి నిజాయితీ ఇంకా పూర్తిగా చచ్చిపోలేదని నా నమ్మకం. చచ్చిపోయాయని ఒక అణుబాంబు పడి ఆ శిథిల శకలాల్లోంచి కానీ నవచైతన్యం పుట్టుకురాదని నన్ను కన్న తండ్రి అభిప్రాయం. ఈ విషయం దగ్గరే మా ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మనిషి జీవితం కేవలం వ్యాపారమైన నాడు ఈ గడ్డపై మమతానురాగాలు, ప్రేమాభిమానాలు, త్యాగాలు ఒంటరితనపు నిశ్శబ్దంలో సమాధైపోతాయి. అలా కాకూడదన్నదే నా బాధంతా. ఈ గడ్డపై పుట్టిన ప్రతివాడు ఏ మతానికి చెందినా, ఏ భాషకు చెందినా, ఏ కులానికి చెందినా మాతృదేశాన్ని ప్రేమించాలి, దాని ఔన్నత్యాన్ని నిలబెట్టాలి. ఈ దేశంలో పుట్టి ఈ నీరు ఈ గాలి పీలుస్తున్న వారు క్రిస్టియన్ అయిన వాటికని వీటిని గౌరవించవచ్చు కానీ మాతృదేశాన్ని ద్వేషించరాదు. ముస్లిం అయిన మక్కా మీద, ముస్లిం దేశాల మీద, ఇస్లాం మతం మీద గౌరవాభిమానాలు ఉండొచ్చే కానీ జన్మభూమిని తొలనాడరాదు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి వారు ఇండియనే. ఈ భావం నా దేశ ప్రజల్లో పోయిందని నా ప్రత్యర్థి వాదన. ఈ దేశ ఔన్నత్యం నానాటికి క్షీణించిపోతోందని, ఆర్థిక స్థితి పాతాళానికి తోయబడుతోందంటుంటే సహించలేకపోయాను. మార్పు ఎక్కడో ఓ చోట ప్రారంభం కావాలని ప్రీమియర్ కంపెనీని బాగు చేయడంతోనే అది ప్రారంభం కావాలని ఇందులోకి దిగాను. కానీ నా తొలి ప్రయత్నంలోనే ఓడిపోయాను. ఓ మనిషి నీ దగ్గర నీతి నిజాయితీలు ఉన్నాయా అని అడిగే బదులు నీకు ఆర్థిక స్తోమతుందా, ఆస్తుందా, అంతస్తుందా అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక, నా ఆశయాలు ఓడిపోవటాన్ని సహించలేక, నా అవగాహన సరైంది కాదా అన్న సందిగ్ధతతో వెళ్ళిపోతున్నాను. వేలాది కార్మిక సోదరులు నా ఆసక్తతను, అసమర్థతను అర్థం చేసుకొని క్షమిస్తారని ఆశిస్తాను. అంతవరకే రాసి అంతలో సోలిపోయినట్లున్నాడు అని అనుకుంది మనసులో సాహితీ. ఆ కాగితాన్నే మడిచి తన వ్యానిటీ బ్యాగ్లో వేసుకుంది. చిన్న స్లిప్ తీసి దాని మీద ఓ వాక్యం రాసి దాన్ని అక్కడే ఉంచి నిశ్శబ్దంగా చీకట్లో కలిసిపోయింది. ఎంతో కష్టం మీద సత్యరాజ్ బయటకు రాగలిగాడు. ఇంతకాలం జైల్లో ఉండటం మూలంగా బయట నుంచి ఎవరికి తనను కలుసుకునే అవకాశం ఇవ్వకపోవటం మూలంగా బయట పరిస్థితులు ఏమాత్రం తెలియలేదు. కేవలం ఒక సాధారణ కార్మికుడిలా జీవితాన్ని ప్రారంభించిన సత్యరాజ్కి లెక్కకు మించిన ఆస్తులున్నాయని ఫోన్స్ వెళ్ళటంతో యాంటీ కరప్షన్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ సత్యరాజ్ ఇంటి మీద, గెస్ట్ హౌస్ మీద దాడి చేసి వాటిని సీల్ చేశారు.
ఇటు ఇండస్ట్రీలో మునిపెన్నడూ కని విని ఎరుగని రీతిలో నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఇంతకాలం తన గురించి పట్టించుకున్న వాళ్ళు కానీ, తన కోసం ఎదురు చూసిన వాళ్ళు కానీ లేరు. సరిగ్గా ఇదే సమయంలో యూనియన్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో ఉన్న సామంత్ అంటున్నాడు, ఇన్నాళ్ళు మన ప్రయోజనాలకు తాకట్టు పెట్టి లక్షలకు లక్షలు సంపాదించుకున్న ఆ సత్యరాజ్ గారు మన అదృష్టం కొద్దీ జైలు పాలయ్యాడు. వాడి ఆస్తులన్నీ సీల్ చేశారు. ఇప్పుడు మరలా ఇదివరకు చలామణి కాగలిగితే తప్ప ఆ కేసుల నుంచి బయటపడలేడు. మన కార్మిక లోకపు శక్తిని అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు చేసుకుంటున్నాడు ఇంతకాలం. ఇవాళ రేపో జైలు నుంచి బయటకు వస్తాడు. రాగానే అందినవాడు అందినట్లు బాధితేనే కానీ మన జోలికి రాకుండా ఉండడు. అలవాట్లుగా మన జోలికి రాకుండా ఉండడు ఆనవాళ్లుగా అడిగాడు సామంత్. కొందరు యువ కార్మికులు ఆవేశంగా లేచి నిలబడ్డారు. అర్ధరాత్రి మెలకు వచ్చింది నాక్కి. రాసిన కాగితాన్ని మరోసారి చదివి సంతకం చేసి సెలవు తీసుకుందామనుకున్నాడు. కళ్ళు నులుముకొని చూసిన నాక్కి తను రాసిన కాగితం కనిపించలేదు. ఆ స్థానంలో చిన్న స్లిప్ పెట్టి ఉంది. ఆశ్చర్యపోతూ దాన్ని దీపం ముందు పెట్టి చూశాడు. కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలి మిత్రమా. ఒక వారంలోనే నివాసించే లోన్ వస్తుంది. యూనివర్సల్ బ్యాంకు నుంచి మిగతా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వు. ఎగ్జైట్మెంట్తో లేచి నిలబడ్డాడు. చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ కనిపించలేదు. పట్టరాని ఆనందోద్వేగాలు నాగ్ని కుదిపివేశాయి. వడివడిగా బయటకు వచ్చి గేట్మెన్ని కేకేశాడు. ఇప్పుడు ఎవరన్నా నా గదిలోకి వచ్చి వెళ్ళారా? అంతకుముందే డ్యూటీ మారిన అతను, నాకు తెలియదు సార్, నేను ఇప్పుడే వచ్చిను అన్నాడు నాగ్ ముఖంలో కనిపిస్తున్న ఉద్వేగాన్ని చూసి ఆశ్చర్యపోతూ. నాగ్కి అంతలో చిన్న అనుమానం కూడా వచ్చింది. తనని ఎవరన్నా ఆట పట్టించడానికి ఈ పని చేయలేదు కదా అని. చప్పున జేబులోంచి ఆ కాగితాన్ని బయటకు తీశాడు. వర్కర్ దగ్గర ఉన్న టార్చ్ లైట్ తీసుకుని ఫోకస్ చేసి చూశాడు. ముత్యాలు లాంటి అక్షరాలు పొందిగ్గా ఉన్నాయి. ఏం అర్థం కాలేదు. అక్కడే ఉన్న గార్డెన్లో వెన్నెల వెలుగుల్లో పచారు చేస్తూ ఆలోచిస్తుండిపోయాడు. ఆవిడకేమిటి ప్రీమియర్ మీద ఇంట్రెస్టు? భూపతిరావు ముఖం గంభీరంగా ఉంది. తెలియదు నాన్నగారు, సెక్యూరిటీ కూడా వారంలో ఇస్తానందట. దినేష్ యూనివర్సల్ బ్యాంక్ మేనేజర్ చెప్పిన వివరాన్ని చెప్పాడు. ఆపే వీలు లేదా? లేనట్లే ఉంది. ఆమె బ్యాంకుల్లో ఆర్థిక సంస్థల్లో మంచి పేరు ప్రతిష్ట ఉన్నాయి. పైగా మేనేజర్ కొన్ని నిబంధనలు పెట్టాడు. వాటిని ఆమె ఫుల్ఫిల్ చేయబోతోంది. ఇంకే కారణం చూసి లోన్స్ ఆపాలో తెలియక మేనేజర్ సతమతమవుతున్నాడు. భూపతిరావు ఆలోచనలు ఓ పట్టాన్ని తెగటం లేదు. సామ్యవాదం, సోషలిజం, యూనిక్ కల్చర్, కార్మిక భాగస్వామ్యం లాంటివి ఒక క్యాపిటలిస్ట్గా తనకు నచ్చినవి. ఒక క్యాపిటలిస్ట్గా తనకు నచ్చనివి. పెట్టుబడులు దొరకక నిస్పృహతో తన వద్దకే తిరిగి వస్తాడని రావాలని ఆశించాడు. కానీ అనుకోకుండా ఓ యువతి రంగప్రవేశం తలనొప్పిగా తయారైంది. ఎలా తన కొడుకును ఓడించి తన దగ్గరకు తెచ్చుకోవాలి? ఇద్దరు మౌనంతో ఏర్పడ్డ నిశ్శబ్దంలో ఎవరికి వారే ఆలోచిస్తున్నాడు సీరియస్గా. పాత తప్పుని కదిలించడం ద్వారా దానికి గమనాన్ని అడ్డుకోవచ్చేమో హఠాత్తుగా అన్నాడు భూపతిరావు. దినేష్ అర్థం కానట్టు చూశాడు. భూపతిరావు చెప్పుకుంటూ వెళుతున్నాడు. సత్యరాజ్ తన అనుచరులతో బయటకు రాగానే ఆవేశంగా యూనియన్ ఆఫీసు వైపు బయలుదేరాడు. మార్గ మధ్యంలోని హసీం ఖాన్ వెనుకే తప్పుకున్నాడు. యూనియన్ ఆఫీస్ మలుపు తిరుగుతుండగానే వీధి మలుపు తిరుగుతుండగానే కొందరు ఆవేశపరులైన యువ కార్మికులు చైన్స్తో కత్తులతో దాడి చేశారు. నిరాయుధులైన సత్యరాజ్, దీపక్ రాజ్, లాల్ సింగ్ బిర్కులు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్లో చేరిన గంటకు కానీ తన పత్రానికి వల పన్నింది సామంత్ అని తెలుసుకోలేకపోయాడు సత్యరాజ్. ఉదయం 10 గంటల సమయంలో యూనివర్సల్ బ్యాంక్ నుంచి ఒక గుమాస్తా వచ్చి నాగ్ కోసం గేట్ మ్యాన్ని అడుగుతుండగా నాగ్ బయటకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్, మీకు శుభవార్త. మా బ్యాంకు మీకు లోన్ ఇవ్వడానికి ఒప్పుకుంది. మా మేనేజర్ వెంటనే మిమ్మల్ని వచ్చి కలవమన్నారు. మీ కంపెనీ ఫోన్ డిస్కనెక్ట్ కావడంతో నన్ను పర్సనల్గా పంపించారు. ఓ క్షణం అతనేం విన్నాడో అర్థం కాలేదు. అప్పుడు అతని కళ్ళ ముందు మెదిలింది రాత్రి దీపం వద్ద తను చూసిన స్లిప్. అప్పటి వరకు అతనిలో అలుముకున్న నిరాశ, నిస్పృహ మని ఊదేసినట్లు పోయాయి. తను ఈ రాత్రి ఆ స్లిప్ చూసినప్పుడు నమ్మలేకపోయాడు. కానీ ఇప్పుడు అది నిజమని కళ్ళెదుట కనిపిస్తోంది. వస్తున్నా పద అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో తయారై బ్యాంకుకు బయలుదేరాడు కాలినడకన. అతనికి ఒక క్షణం నవ్వొచ్చింది. లక్షలకు లక్షలు అప్పు తీసుకోబోతున్న తన దగ్గర కేవలం ₹1 లేదు. ఇంతకన్నా థ్రిల్లింగ్ మరేముంటుంది? దారి పొడవున అతని ఆలోచనలు ఆశ్చర్యంతో మిళితమైపోయాయి.
తమకు అప్పివ్వనని తెగేసి చెప్పి 24 గంటలు కూడా కాలేదు. అంతలో ఇంత మార్పా? ఎవరి అత్యద్భుతానికి కారకులు? సరిగ్గా 10:40 మేనేజర్ గదిలో ఉన్నాడు నాగ్. సాధారణంగా అప్పిచ్చేవాడిది పై చేయి, తీసుకునేవాడిది కింద చేయిగా ఉంటుంది. చూపుల్లో, ముఖ కవళికల్లో ఇదే భావాన్ని 199 మంది పలికిస్తారు. అలాంటిదేం మేనేజర్ ముఖంలో కనిపించడం లేదు. ఒకవేళ తను విన్నది అబద్ధం కాదు కదా. ఓ క్షణం నాగ్ ఆశల్ని ప్రీచ్ చేసింది. మీరు చూపించిన 50 లక్షలకు ప్రతిగా మేము 50 లక్షలు అప్పు ఇస్తున్నాం. మిగతా మాటలు నాకు చెవిన పడలేదు. విన్న నిజాన్ని నమ్మలేకపోయాడు. 50 లక్షలు చూపించడం ఏమిటి? నిజమేనా? కానీ నిజం కానప్పుడు బ్యాంకు అంత పెద్ద మొత్తంలో అప్పెలా ఇస్తుంది? మేనేజర్ మాటలకు ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకున్నాడు నాగ్. నేను చెప్పింది విన్నారా? చిరాగ్గా చూస్తూ అడిగాడు మేనేజర్. సారీ అన్నట్టు చూశాడు నాగ్. మిగతా అప్పు ₹1 కోటి సెక్యూరిటీ చూపించడం పూర్తి కాగానే ఇస్తాను అంటూ లోన్ శాంక్షన్ చేసిన ఆర్డర్స్ నాగ్ చేతికి అందించాడు. ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారేం మేడం? సెక్యూరిటీ ఆశ్చర్యపోతూ అడిగాడు. సాహితి మౌనంగా ఉంది. ఆ గది గోడల నిశ్శబ్దంలో ఆమె నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని ఉంది. సెక్రటరీకి అంతా అయోమయంగా ఉంది. మనకున్న పూచిక పుల్లతో సహా కలిపి లెక్కేస్తే 90 లక్షలు అవుతుంది. సెక్యూరిటీ పూర్తి కావాలంటే ఇంకా 10 లక్షలు. సెక్యూరిటీ మాటలు పూర్తి కాకుండానే సేట్ గురులాల్ని ఆల్రెడీ అడిగాను. మిగతా 10 లక్షలకు ఆయన సెక్యూరిటీ ఇస్తారు, వెళ్ళి తీసుకురండి అంటూ సీట్లోంచి లేచింది. 24 గంటల క్రితం వరకు చేతిలో కంపెనీ అకౌంట్లో చిల్లి గవ్వలేదు. ఇప్పుడు ₹1 కోటి ఉన్న కాగితాలు తన దగ్గర ఉన్నాయి. చేతిలో పైసా లేదు. చిత్రంగా ఉంది. నిప్పులు చెరిగే ఎండలో కడుపులో ఆకలితో కళ్ళలో నిస్సౌతుతో నడుస్తున్న మనసంతా ఆనందంగా ఉంది. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. 4000 గడపల్లోనూ ఆకలి చూపులు, ఆర్తనాదాలు, ఆశల ఊగిసలాటలు, వాటన్నిటికీ సమాధానం చెప్పే కాగితాలు, ప్రాణం లేని కాగితాలు, ప్రాణాల అరచేతిలో పెట్టుకున్న నిరశక్తులు, ఆశల్ని పండించే కాగితాలు ఇప్పుడు తన చేతుల్లో ఉన్నాయి. జీవితంలో ఎప్పుడు పొందనంత ఆనందంగా ఉంది నాగ్కి. ఆలోచనలో ఉన్న నాగ్కి కారు హారన్ 4-5 సార్లు వినిపించిన స్పృహలోకి రాలేదు. సాహితి కారును ముందుకు పోనిచ్చి కారాపి దిగింది. ఎదురుగా సాహితి ఉన్నా గుర్తించలేదు నాగ్. చప్పట్లు కొట్టి పిలిచింది పెద్దగా సాహితి. ఉలిక్కి పడి తేరుకొని సాహితి వైపు చూసి ఆశ్చర్యపోయాడు. మరో నిమిషానికి కారులో ఉన్నారు ఇద్దరు. చాలా ఆనందంగా ఉన్నారు. అవును, ఎవరో అజ్ఞాత వ్యక్తి ఊహించని రీతిలో సహాయం అందించారు తన్మయంగా చెప్పాడు నాగ్. ఎవరు? ఇంకా తెలియదు నాకు. ఆ వ్యక్తి రుణాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. ఆ వ్యక్తి రుణం ఎలా తీర్చుకుంటారు? ఎలాగైనా ఏది ఇచ్చైనా తీర్చుకుంటాను. ఇంకా తర్వాత కొద్దిసేపు మాట్లాడుకోలేదు ఇద్దరు. ప్రీమియర్ కంపెనీ ముందు కారు ఆపింది సాహితి. కారులోంచి దిగుతున్న నాగ్ వైపు చూస్తూ సడన్గా అంది, ఆ వ్యక్తి తన జీవితాంతం నీ రక్షణ కోరుకుంటే ఏం చేస్తావు? అంటే అర్థం కానట్లు చూశాడు నాగ్. త్వరలోనే అర్థమవుతుంది అంటూ కారును ముందుకు దూకించింది. ఆ దేవతను అలాగే పంపించారేంటి సార్? కనీసం లోపలికి పిలిచి చల్లని నీళ్ళన్నా ఇచ్చి ఉండవలసింది. మీకోసమే అంత అప్పు ఇచ్చినా అది వేల మందిని ఆకలి చావు నుండి రక్షించబోతుంది. ఆదిత్య కళ్ళు తడిచేరాయి. నాకు తుళ్ళిపడ్డాడు. ఆదిత్య ఏమిటి దాని అర్థం? అంటే ఈ సహాయం చేసింది సాహితి. ఓ క్షణం ఆ నిజాన్ని నమ్మలేకపోయాడు. అవును సార్, అసలు మొదట్లో సహాయం చేయమని ఆ మేడంనే కలిసాం. ఆ సందర్భంలోని అకౌంట్స్ చూసేందుకు ప్రీమియర్ కంపెనీ బ్రాంచ్ ఆఫీస్కి వచ్చింది. ఆ సందర్భంలో క్లీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మీరు అక్కడికే వచ్చి ఆమెను కాపాడారు. ఆ రోజు అలా జరగటం మూలంగానే తిరిగి ఆమె దగ్గరకు వెళ్ళలేకపోయాం. మీరు కంపెనీని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారని తెలిసి నన్ను రోజు పిలిపించారు కూడా. మీరేమీ అనుకోరంటే ఆదిత్య నసిగాడు కాస్త. పర్వాలేదు చెప్పమన్నట్టు చూశాడు నాగ్. ఆదిత్య చెప్పేది విని ఆశ్చర్యపోతూ, మనకు లోన్ పుట్టకపోవటానికి కారణం మీ నాన్నగారే సార్. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు నాగ్. నిన్నటి వరకు నాకు తెలియదు సార్. సాహితి గారు మీకోసం హెల్ప్ చేద్దామని, మీ మాట తగ్గిద్దామని రంగంలోకి దిగాక తెలిసిందట. రాత్రి వచ్చింది ఆమె సార్. ఓవైపు ఆనందం, మరోవైపు తన తండ్రి తన ప్రయత్నాలకు అడ్డు తగిలారని తెలిసి బాధకొద్ది క్షణాలు నాగ్ని కదిపివేశాయి. ఆ అలౌకిక స్థితిని తీరుకోవడానికి కొంత సమయం పట్టింది నాగ్కి. కారులో తీసుకొచ్చి కంపెనీ దగ్గర దింపి వెళుతూ ఆమె అన్న మాటలు, ఆ వ్యక్తి తన జీవితాంతం నీ రక్షణ కోరుకుంటే ఏం చేస్తావు అన్న ప్రశ్నలో ఆమె ఆశించినదేమిటి? మరొక్క రోజే ఉంది నీకు గడువు.
సాహితీ ఫోన్లో భాగ్యరాజ్ని హెచ్చరించింది. అసలు లేకపోయినా నువ్వు చేయగలిగిందేం లేదు. మరో విషయం, నేను మనీ మేకర్నే కాదు, లీడర్స్ మేకర్ని. నాకు ఎదురు తిరిగి నేనా సత్యరాజ్ పదవి పోగొట్టుకున్నాడు. జైలు నుంచి బెయిల్ మీద బయటకు రాగానే ఎవరి చేత అయితే దేవుడిలా కొలవబడ్డాడో వారితోటే పిచ్చి కుక్కల్లా తరిమి కొట్టబడ్డాడు. నెమ్మదిగా మధ్యన నవ్వు క్రమంగా పెద్దదైంది. భాగ్యరాజ్ నవ్వులో రాక్షసి ఆనందం కనిపించింది సాహితికి. షటప్ రాస్కెల్, ఈ దేశం ఎప్పటికీ పెద్ద దేశంగా మిగిలిపోవడానికి నీలాంటి దేశద్రోహులే కారణం. పేద కార్మికుల అంగీకారం లేకుండానే ఏదో డ్రామా ఆడేసి నీ ఇష్టం వచ్చిన దుర్మార్గుల్ని యూనియన్ లీడర్స్ని చేసి దేశానికి వెన్నెముకైన పారిశ్రామిక ప్రగతిపై చావు దెబ్బలు కొడుతూ నీ పబ్బం గడుపుకుంటున్నావు. నీలాంటి వాళ్ళని ఎక్కువ కాలం బ్రతకనివ్వకూడదు. సాహితీ మాటల్లో కసి, కోపం, పగ స్పష్టమవుతున్నాయి. ఒక్కళ్ళు నన్ను బ్రతికనిచ్చేదేమిటి? నా బ్రతుకు సంగతిలా ఉంచు. ఉన్నదంతా ఊడ్చి ఆ దిక్కుమాలిన కంపెనీకి పెట్టుబడిగా పెడుతున్నావు. ఆ తర్వాత నీ బతుకేమవుతుందో ఆలోచించుకో. ఒకవేళ మీ ఇద్దరు పట్టుదలతో ఆ కంపెనీ తిరిగి నిలదొక్కున్నా అప్పుడు నా రంగప్రవేశాన్ని ఎవరూ ఆపలేరు. నేను రంగంలోకి దిగితే ఏమవుతుందో తెలుసుగా. ఓ క్షణం భయంతో సాహితీ వణికిపోయింది. అది కొంతసేపే వెంటనే తేరుకొని చురుగ్గా ఆలోచించింది. వీడినప్పుడే పాతి పెట్టాలి. అలాగే వీడి మనిషి సామంత్పై ఓ కన్నేసి ఉంచాలి. వీడిని ఇప్పుడే పాతి పెట్టాలి. అలాగే వీడి మనిషి సామంత్పై ఓ కన్నేసి ఉంచాలి. నాకు కష్టించి పని చేయగలడు. నీతి నిజాయితీలో నిస్వార్థంగా కంపెనీని పైకి తీసుకురాగలడు. కానీ ఈ దుష్టశక్తులతో క్షుద్ర విన్యాసాన్ని అడ్డుకోలేడు. అందుకు తనే సిద్ధపడాలి. ప్రతి క్షణం అప్రమత్తంగా వ్యవహరించకపోతే నిశ్శబ్దంగా చీకట్లా పచ్చుకుపోగలరు. ఒక్కసారి ఈ క్షుద్రశక్తుల విషపు చూపు పడిందో ఎంతటి గొప్ప కార్మిక ప్రశాంతమైన రక్తపుటేరు చిందించక మానదు. క్షణాల్లో ఆమె ఆలోచనల్లో మార్పు వచ్చింది. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. గతంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. చట్ట ప్రకారం అది నేరమే కావచ్చు, కానీ నేటి తప్పులు నడకల నొసుగుల చట్టం ఇలాంటి వారిని సైతం సాక్ష్యం లేనిదే శిక్షించదు. ఒక మహోన్నతమైన పారిశ్రామిక సంస్కృతి ఈ గడ్డపై వెళ్ళాలంటే రాక్షసవధ తప్పదు. ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశంలో ఆకలి చావుల్ని తరమాలంటే, ఈ దేశంలో పేదరికపు వాసనల్ని తుదముట్టించాలంటే క్షుద్ర సంహారం అనివార్యం. ఒక నిశ్చయానికి వచ్చిన సాహితీ వెంటనే అంది, నీ జీవిత రంగానికే శాశ్వతంగా తెరదింపేస్తాను. అసాధ్యం. ఈ భాగ్యరాజ్ సంగతి నీకు బాగా తెలిసినట్లు లేదు. నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్న ఆ నాగ్ని నువ్వు ప్రేమిస్తున్నావని తెలుసు. అది ప్రాణం లేని వస్తువైనా, ప్రాణం ఉన్న మనిషి అయినా నేను కామాలనుకుంటే మరొకరికి దక్కరాదు. ఇది నా ఫిలాసఫీ. నీ వలన నాకు మరో నష్టం కూడా జరిగింది. అది నువ్వు ప్రీమియర్ కంపెనీకి ఫైనాన్స్ చేయడం ద్వారా నువ్వే రోజులు లెక్కించుకో. ఏం బెదిరిస్తున్నావా? చంపుతావా? సాహితీ హేళనగా అడిగింది. నేను చావుకు నిర్వచనం వేరే రకంగా ఇస్తాను. ప్రాణం మిగిలి చంపటం నాకు భలే సరదా. నీ భర్త ప్రాణాన్ని 5 లక్షలకు కొన్నాను. అది నీకు తెలుసు. అయినా నువ్వు చేయగలిగింది ఏం లేదు. నువ్వు ఇచ్చిన డబ్బునే నేను లక్షలు కోట్లు చేశాను. ఆ డబ్బులకు విలువ కట్టావు. నీకు మానవత్వం లేకున్నా. భాగ్యరాజ్ పెద్దగా నవ్వాడు. అలా నవ్వుతూనే ఉండగా చటుక్కున్న షటప్ యూ బాస్టర్డ్ అంది సాహితీ దాదాపు కేకలేసినంత పని చేస్తూ. ఫోన్లో అరచి ప్రయోజనం లేదు చిట్టి తల్లి. నా తెలివితేటలతో ఈ సువిశాల పారిశ్రామిక ప్రపంచాన్నే ఫ్రీజ్ చేశాను. అలాంటి నాకు ఇలాంటి కొద్దిమంది ఆలోచనని ఫ్రీజ్ చేయటం ఒక లెక్క కాదు. సరే చూసుకుందాం అని విసురుగా అంటూ ఫోన్ పెట్టేసింది సాహితీ. ₹1 కోటి సెక్యూరిటీ ఇవ్వటం చాలా కష్టమైపోయింది సాహితీకి. మొత్తానికి 4-5 రోజులు నిద్రాహారాలు మానేసి ఆ పని మీదే ఉండటంతో బాగా నీరసించిపోయింది సాహితీ. అయినా ఉత్సాహంగానే ఉంది. ఆమెకి ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. తనకున్న ఆశలు, ఆశయాలు, ఆదర్శాలు ఉన్న ఒకే వ్యక్తే తనకు తారసపడటం, వాటి కోసం అపార ధనరాశుల్ని త్యజించటం అసాధారణమైన విషయం. ఆలోచనలో ఉన్న సాహితీకి నాకు వచ్చింది తెలియలేదు. హలో కాస్త గట్టిగా అన్నాడు సాహితీ తన ఆలోచనల నుంచి ఉలిక్కిపడి తీరుకుంది. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. లాంటి సాంప్రదాయపు మాటలు మాట్లాడను. మీరేమిటో, మీ వ్యాపకం ఏమిటో ఇప్పుడే తెలుసుకుని ఆశ్చర్యపోయాను. మరి కొన్నాళ్ళు మీ సహకారం అందిస్తే ఈ గడ్డపై అందరూ
జపనీస్ పారిశ్రామిక సంస్కృతిని నెలకొల్పుతాను. దానికి బాధ్యులు మీరే అవుతారు. నాకు ఒకటి అర్థం కావటం లేదు అని తన అందమైన కనురెప్పని అల్లల్లాడిస్తూ. ఏమిటది? సువిశాల పారిశ్రామిక సామ్రాజ్యాన్ని త్యజించటం అంత గొప్ప విషయమా? అవును, నేను అనుకోవటం లేదు. మహారాజ్యాన్ని కలిగి ఉండి తత్సంబంధమైన భోగలాలసను అనుభవించి అప్పుడు వాటిని త్యజించిన బుద్ధుడే గొప్పవాడు. ఏమీ లేకుండా వేటిని రుచి చూడకుండా భోగి అయిన వాడు గొప్ప కాదు. అందుకే ఎప్పుడైనా మధ్యతరగతి విప్లవం రాదు. అన్నీ ఉండి ఆదర్శాల కోసం త్యాగం చేసినప్పుడే ఆ వ్యక్తి, ఆ మార్పు మరికొంతమంది భావ చైతన్యానికి నాంది అవుతుంది. నీవు ఈ ఆర్థిక వ్యవస్థకు, ఈ దేశానికి నేర్పబోయే దేశభక్తి పూరితమైన పారిశ్రామిక సంస్కృతికి నా అండదండలు ఉంటాయి పో. సో హెడ్ విత్ లాట్ ఆఫ్ ప్రాక్టికబుల్ యాంబిషన్. సాహితీ వైపు విస్మయంగా చూస్తుండిపోయాడు నాగ్. మారువేషంలో కొరడాలమ్మే షాప్ ముందు ఆటో దిగింది సాహితి. టైం చూసుకుంది. సరిగ్గా 6:50 అయింది. సాహితిని చూస్తూనే షాక్ వాడు ఆశ్చర్యపోయాడు. మొత్తం ఎన్ని కొరడాలున్నాయి? 11 అన్నాడు వింతగా చూస్తూ. ఇచ్చాయి మొత్తం అంది పర్స్ నుంచి డబ్బులు తీస్తూ. ఒకటి మాత్రం అమ్మను, దానికోసం రెగ్యులర్ కస్టమర్ ఒకళ్ళు వస్తారు అన్నాడు. సరే 10 ఇచ్చాయి అంది డబ్బిస్తూ. షాక్ వాడిచ్చిన 10 కొరడాలు ప్యాక్ చేయించుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ వీధి చివర ఆపి ఉన్న తన కారు దగ్గరికి నడిచి ఎవరు చూడకుండా చటుకున్న కారులోకి దూకి ఒక కొరడాని బయటకు తీసి ఫ్రంట్ సీట్పై పెట్టి ఉన్న టిన్ ఓపెన్ చేసి అందులో ఉన్న ద్రవాన్ని జాగ్రత్తగా చేతికి అందకుండా ఆ కొరడాకు రాసింది. ఓ 10 నిమిషాలాగి ఆ కొరడా ఒక్కటి తీసుకొని వడివడిగా తిరిగి షాప్ వద్దకు వచ్చింది. ఈ కొరడా రంగు బాగోలేదు, ఇది తీసుకుని వేరేది ఇవ్వు అంటూ అటు ఇటు జాగ్రత్తగా పరికిస్తూ అంది. షాప్ వాడు ఎలాంటి అనుమానం లేకుండా కొరడా ఇచ్చాడు. కొరడా మార్చి ఇచ్చాడు. సాహితి అటు తిరిగింది. అతను వచ్చి అంతకు ముందు సాహితి ఇచ్చిన కొరడాని తీసుకుని భాగ్యరాజన్ వైపు సాగిపోయాడు. సాహితి కళ్ళు సంతృప్తిగా మెరిశాయి. ప్రీమియర్ కంపెనీలో పని ప్రారంభమైంది. తొలి రోజు కంపెనీ ప్రారంభమయ్యే ముందు నాగ్ మరోసారి గతంలో చెప్పిన విషయాలే ప్రస్తావించాడు. ఇక్కడ ఎవరిని కాపలా కాసేవారు ఉండరు, ఎవరిని బాధ్యత ఇది అని మందలించరు. ఉదయమే ఫ్యాక్టరీకి రాగానే భక్తిగా జాతీయ గీతం పాడటం, జాతీయ జెండాకి నమస్కరించడం, పనిలోకి వెళ్ళటం, పనిలో నైపుణ్యత, వస్తువులో నాణ్యత తీసుకురావటం, శ్రమించి క్రమశిక్షణతో పనిచేయటం, మధ్యాహ్నం కంపెనీ సబ్సిడీకి అందించే బలమైన ఆహారం తీసుకోవటం, తిరిగి పనిలోకి వెళ్ళటం, సాయంత్రం పని పూర్తి కాగానే గ్రౌండ్లో ఎవరికి ఇష్టమున్న గేమ్ వారు ఆడుకోవటం, ఇంటి ముఖం పట్టడం, ప్రతి నెల కంపెనీ అకౌంట్స్ పరిశీలించటం, కంపెనీ పాత అప్పుల కింద కొంత పక్కకు తీసి ఒక నిధిలా ఉంచటం, మిగిలిన లాభాల్లో కొంత కంపెనీ అభివృద్ధికి పోగా మిగతాది కార్మికులకు పంచడం, పోస్ట్ మార్టంకి ఆ ట్యాక్సీకి కూడా దొరకని ఎన్నో రోగాలతో కుళ్ళిపోయి ఉన్న నేటి దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ సరికొత్త సంస్కృతి ముందు అర్థం కాలేదు. అర్థమయ్యాక సహించలేకపోయారు. తన కొడుకు ప్రవేశపెట్టిన ఈ సరికొత్త సంస్కృతి పట్ల భూపతిరావు కంగు తిన్నాడు. బిజినెస్ మ్యాన్గా, తండ్రిగా గర్వించాడు. నాగబాబు అంటే వారికి దేవుడితో సమానం. సాహితి గారంటే దేవతతో సమానం. ఎవరన్నా పొరపాటున వారికి వ్యతిరేకంగా నోరు జారిన చంపేస్తారు. మిస్టర్ ఎల్ చెప్పే వివరాలు విస్మయంగా వింటుండిపోయాడు. మనం చెప్పినట్లు పాత ఖాతాదారులు వెంటనే తమ అప్పులు కట్టమని ఒత్తిడి తెచ్చారు సార్. మేము వెంటనే కట్టలేం. ఆ విషయం ఏదో కోర్టులో తేల్చుకుందాం అని నాగబాబు తెగేసి చెప్పడంతో వాళ్ళు బిక్కముఖం వేశారు సార్. కొత్త తరానికి ఈ దేశాన్ని బాగు చేసుకోవాలని ఉంది. అందుకు శ్రమిస్తారు. ఆ అవకాశం వస్తే స్వాగతంలో అనుకున్నాడు భూపతిరావు. మరో విషయం సార్, 3 నెలలుగా నడుస్తున్న సమ్మె రేపో మాపో ముగియవచ్చు సార్. ఉనికి పడ్డాడు భూపతిరావు ఆ వార్తకి. వెంటనే ఓపెన్ చేయాలి. బట్టల పరిశ్రమలో సమ్మె ముగియగానే ముడి పదార్థాలు తయారు చేసే యార్న్ ఇండస్ట్రీలో మన అవసరం కోసం సమ్మె ప్రారంభం కావాలి. ఎంత డబ్బైనా వెదజల్లు, సమ్మె అనివార్యం. మిస్టర్ ఎల్ త్రిల్లిపడ్డాడు క్షణం. ఇందుక యార్న్ అంతా కొని స్టాక్ చేసింది?
ఇందుకు ఆ యార్న్ అంతా కొని స్టాక్ చేసింది. అప్పుడు ముడి పదార్థం లేక బట్టలు పరిశ్రమ స్తంభించిపోతే తన మిల్లులే పనిచేసి తద్వారా మార్కెట్ మొత్తాన్ని కబళించి వేస్తాడన్నమాట. ఎల్ భూపతిరావు తెలివితేటలకు అదిరిపోయాడు. హలో భాగ్యరాజ్, ఎలా ఉంది ఒళ్ళు? నవ్వుతూ అడిగింది ఫోన్లో సాహితి. శరీరం అంతా పుండ్లు పడి వికృతమైన మచ్చలతో బయట ప్రపంచానికి దూరమై అటు మానసిక హింసతో ఇటు శారీరక హింసతో తీసుకుంటున్న భాగ్యరాజు ఉలిక్కిపడ్డాడు ఆమె పరామర్శకు. నీకిప్పుడు మాటలు రాకూడదు. నిజానికి నేను నాకు ఒకడాకు సైనైడ్ పూసి ఉంటే ఈ పాటికి నీ చిన్న కర్మ పూర్తయి ఉండేది. కానీ నాకు నీ పద్ధతే అనుసరించి బ్రతికుండగానే చంపాలనుకున్నాను. విరుగుడు మందు దొరకని ఒక సరికొత్త కెమికల్ పూసిన కొరడా నీ మనిషి చేతుల్లోకి వచ్చేలా చేసింది నేనేనని నీకు తెలియాలి. అందుకే ఈ వివరాలు అందిస్తున్నాను. పాపం సాక్ష్యం లేని నువ్వు నన్నేం చేయలేవు. ఇంకేదన్నా చేయాలంటే నిన్ను చూస్తేనే ప్రక్కవారు అసహ్యపడతారు, నీ దగ్గరకు రావడానికి భయపడతారు. అలాగే తీసుకొని చావు. నీలాంటి దేశద్రోహులకు అదే సరైన గుణపాఠం. గుడ్ బై. సాహితీ ఫోన్ పెట్టేసింది. 6 నెలలు గడిచిపోయాయి. ప్రీమియర్ కంపెనీ లాభాల్లో పడింది. నాగ్, సాహితీ మానసికంగా బాగా దగ్గరయ్యారు. సరికొత్త పారిశ్రామిక సంస్కృతికి బాధ్యులు నాగబాబు సాహితీలు అనే పేరుతో దేశవ్యాప్తంగా పత్రికలన్నీ ప్రీమియర్ అభివృద్ధిని ప్రశంసించాయి. అప్పుడు నిద్రలేచాడు సామంత్. సరస్వతి ప్రీమియర్ వర్కర్స్ కాలనీలో జీప్ దిగింది. ఏదో ఒక బలహీనత ఉండి అవతలవాడి అభివృద్ధి పట్ల అసూయపడి స్వార్థపరుడైన ప్రీమియర్ కంపెనీ వర్కర్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెతుకుతోంది. సరిగ్గా అదే సమయంలో ప్రీమియర్ ఇండస్ట్రీస్ ఆవరణలో మరో కొత్త ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరగబోతోంది. కంపెనీ వర్కర్స్ అంతా కొత్తగా వెలవబోయే మరో పారిశ్రామిక దేవాలయం గురించి కలలు కంటున్నారు. సరిగ్గా 6:30 నాగ్, సాహితీ కారు దిగారు. పట్టు వస్త్రాల్లో ఆదిదేవతల్లా ఉన్నారు. వారు నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. వారి వైపే భక్తి పారవస్యంతో చూస్తూ వేలాది శ్రామిక కంఠాలు ముక్త కంఠంతో జయజయధ్వానాలు పలికాయి. అందరి కళ్ళల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి కనిపిస్తున్నాయి. ఆది దేవతల్లో ఉన్న వారిని ఆది దంపతుల్ని చేస్తేనే కానీ మన జన్మలు చరితార్థం కావు ఒకరన్నారు. కొత్త కంపెనీ కూడా వెలిస్తే మన పిల్లలకు, అల్లుళ్లకు, మనవాళ్లకు కూడా ఒక దారి దొరుకుతుంది కదా ఇంకొకరన్నారు. మనం సైకిళ్ళ మీద తిరుగుతుంటే వారికి కాగా ఒకరి కళ్ళు అసూయతో బగ్గుమన్నాయి. పనిని బట్టి సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళు రోజుకు 66 పనులు చూసుకోవాలి కనుక ఆ కారు ఉండటంలో తప్పు లేదు. వాళ్లే ఎండీ, చైర్మన్ ఎందుకు కావాలి? మనం కావచ్చుగా. మనకు శ్రమించి పని చేయటమే తెలుసు. వాళ్ళకి అన్నింటినీ నిర్వహించుకురాగల సమర్థత ఉంది. కొత్త కంపెనీ పెట్టే బదులు ఆ డబ్బు మనకి ఇవ్వచ్చుగా. లాభం లేదు. రేపే సామంతని కలవాలి. అంతే. 4 చేతులు ఆవేశంగా పైకి లేచాయి. 4 బుర్రలు బద్దలయ్యాయి. చూస్తుండగానే ఆ ప్రదేశం అంతా అవిభత్సంగా తయారైంది. సరస్వతి సంతృప్తిగా నవ్వుకుంటూ జీప్ ఎక్కింది. 80 కోట్లకు చేరుకున్న భారతదేశ జనాభాలో పనిచేయగల శక్తి కనీసం 40 కోట్ల మందికి ఉంటుంది. 40 కోట్ల మంది రోజుకు 8 గంటలు శ్రమిస్తే నీతిని నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తితో ఒక్క భారతదేశం ఒక్క ఖండాన్ని సుభిక్షంగా పోషించగలదట. ప్రపంచంలోకే భాగ్యవంతమైన దేశం అవుతుందట. నోబెల్ బహుమతి తీసుకున్న ఒక యూరోపియన్ ఆర్థిక శాస్త్రవేత్త అంచనాలవి. ఇది సోమరిపోతుల దేశం, స్వార్థపరుల రాజ్యం, పెద్దల ఆస్తులతో తెగబలిసిన పందికొక్కుల కుహరం, వ్యక్తిత్వం వెన్నుమొక్కల లేని జులాయిల ప్రపంచం, చేస్తే ఆకలి, తింటే నిద్రలో జోగే దౌర్భాగ్యుల శ్మశానం, జీన్ ప్యాంట్స్లో, హిప్పీ జుత్తులో ప్రగతిని వెతికి పరమ బేవార్సుల పటాటో ఏం. ఎప్పటికీ ఈ కర్మభూమి నిద్రలేస్తుంది. స్వార్థపరుల్ని, సోమరిపోతుల్ని ఎప్పుడు తగలెడుతుంది. అప్పుడే ఈ దేశపు జెండా నిజంగా ఎగిరినట్లు. ఆపేందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.